హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశ విదేశాలను కుదిపేసిన సంగతి తెలిసిందే 140 కోట్ల మందికి పైగా హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి ఆ మైక్రోవేవ్ ఓవెన్లో గ్రైండర్లో పెట్టి తిప్పేసిన పరిస్థితి ఈ క్రమంలో అసలు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కీలకమైన సమస్యలన్నీ కూడా సైడ్ ట్రాక్ పట్టి డైవర్షన్ తీసుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అవేవి కూడా జనం నోటీస్కి వస్తలేవు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే విజయవాడ అనేది వరదలతో మునిగిపోయి బుడమేరు ముంపుతో విజయవాడలో అంటే కొన్ని ప్రాంతాలు ఇంచుమించు 6 లక్షల మందికి పైగా బాధితులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో ఈ మీడియా కానీ ఈ సోంబేర్గాలు కానీ చూపించే ప్రయత్నం చేయలే. అయితే నిన్న ఆదివారం సెలవు రోజు అయినా కూడా మొన్నటి నుంచి నడుస్తూనే ఉంది. శనివారం రోజు నుంచి విజయవాడ కలెక్టరేట్ను ముట్టడించి బాధితులందరూ కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున రోడ్డెక్కిన పరిస్థితి. ఇందులో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూసినాయన్నమాట. మన విజనరీ బాబు గారికి ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే సంక్షోభం నుంచి సవాళ్ళ నుంచి ఆయన అవకాశాలు సృష్టించుకోవడం ఎలాగో అన్నది ఆయన బాగా చూపిస్తుంటాడు కదా. సంపద సృష్టి దానికి ఆయన పెట్టే పేరు. ఈ నేపథ్యంలో విజయవాడ వరద బాధితులకు చేసే వరద సాయాన్ని కూడా తమ బొక్కసంలోకి ఎట్లా నింపుకోవాలో కల్లారా చూపించారనమాట ప్రాక్టికల్గా. ఇందులో భాగంగా ఒక కీలకమైన అంశం ఏంటంటే అగ్గిపెట్టెలు క్యాండిల్స్ ఇవ్వడానికి ఇంచుమించు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు. ఒకసారి ఆ స్టోరీ చదివిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చంద్రన్న వరద దోపిడీ పథకం వరదల పేరుతో కలెక్టరేట్లో కూర్చొని దోచుకున్నది ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ? ఒక్కొక్క భోజనం 245 రూపాయలంట వాళ్ళకి ఇచ్చిన. అంటే పులిహోర ప్యాకెట్లు మన ఏమంటారు ప్లేన్ల నుంచి ఆర్మీ ప్లేన్ల నుంచి కింద పడేసిన ప్యాకెట్లకు పొట్లాలకు 245 రూపాయలంట. ఆయనే అన్నాడు 50% పైగా వరద బాధితులకు మేము సాయం చేయలేకపోయినాం, న్యాయం చేయలేకపోయినాం, అయినా సరే 100% ఆపరేషన్ సక్సెస్ అయిందని. ఇదే అనమాట ఆ సక్సెస్. 110, 120 రూపాయలకు 5 రకాల కూరలతో ముగ్గురికి సరిపోయే డబుల్ మీల్స్ ప్యాక్ చేసింది. దొరుకుతున్న ఈ రోజుల్లో పులిహోర ప్యాకెట్ పంచి 245 రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్ మీద కాజేసారు అన్నమాట. ఇది అవకాశాలను సృష్టించుకోవడం అంటే సంక్షోభం నుంచి సవాళ్ళ నుంచి. సిపిఎం బాబు గారు చెప్పినట్లు ఆలోచిద్దాం. వరదల సమయంలో ఏ పత్రిక చూసినా, సోషల్ మీడియాలో ఏ తెలుగుదేశం నాయకుడి ప్రొఫైల్ చూసినా దివి ల్యాబ్స్, బెజవాడ ఎంపీ ఎట్సెట్రా అందరూ ఇస్కాన్తో ఫుడ్ ప్యాకెట్స్ అందించామన్నారు. ఇస్కాన్ వాళ్ళు 15 రూపాయలకే మంచి భోజనం అందిస్తున్నారు. ఇంకా తక్కువ రేటుకే వీరు ఇచ్చిన భోజనాన్ని అన్నా క్యాంటీన్లో పెడుతున్నారు. మరి 1,50,00,000 మందికి 368 కోట్లు పెట్టారు అంటే ఒక్కొక్క భోజనం 245 రూపాయలు పడుతుంది. బెజవాడలో సూపర్ భోజనం పెట్టే మెస్లు కూడా 110 రూపాయలకు ప్యాక్ చేసిన భోజనం పెడుతుంటే ఈ 245 రూపాయల భోజనం ఎట్లా వచ్చింది? ప్యాకెట్ ఎట్లా వచ్చింది? ఎవరు ఎంత దోచుకున్నారు? ఇక వాటర్ బాటిల్స్ 1,23,00,000 బాటిల్స్ని 23 కోట్లు ఖర్చు పెట్టి కొన్నారంటే ఒక్కొక్క బాటిల్ 18 రూపాయల నుంచి 18 రూపాయల 60 పైసలు పడుతుంది. ఇక్కడ అన్ని లీటర్ బాటిల్స్ పంచలేదు. పంచినా కిన్లే, ఆక్వాఫినా లేదా ఏ కంపెనీ అయినా 12 నుంచి 13 రూపాయలు బల్క్గా ఉంటే బల్క్ ఆర్డర్ సప్లై చేస్తాయి. వాటర్ బాటిల్స్లో కూడా ఫ్రీగా పంచామని డబ్బా వేసుకున్నారు కొందరు తెలుగుదేశం నేతలు. ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? దాతలు ఇచ్చిన ఫుడ్ వాటర్ ఏమైంది? దాతల నుంచి ఇంచుమించు 450 కోట్లకు పైగా డబ్బులు వచ్చినాయి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అని చెప్పి మన పచ్చపత్రికలో రాసుకున్నారు. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఇక తెలుగుదేశం వాళ్ళు, ఈనాడు పత్రికలు, ఆంధ్రజ్యోతి పత్రికలు వరద సహాయం చేయండి అని చెప్పి కింద నెంబర్లు ఇచ్చి మరి డబ్బులు వసూలు చేసినాయి కదా, ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? తేడా గమనించండి. గత ప్రభుత్వం హయాంలో ఇంటింటికి బాధ్యతగా వాలంటీర్ తెచ్చిచ్చేవారు. ఎక్కడా అవినీతి లేదు. అలాగే మాకు అందలేదని ఎవరు కూడా రోడ్డు మీదకి రాలేదు. 10 రోజులు కలెక్టరేట్లో ఉండి ఏం ప్రయోజనం? మంత్రులు చేసిన హడావిడి, పచ్చమీడియా ఇచ్చిన బిల్డప్లు, గూస్ బంప్స్ తప్పిస్తే ఏం జరిగింది అక్కడ? ఇది ఒక ఈవీఎం ప్రభుత్వం. ప్రజల కష్టాలతో పని లేదు, దోచుకుందాం పంచుకుందాం అనే ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతా దోపిడీనే. ఈ రోజు కూడా బాధితులు ఏడుస్తూ రోడ్డు మీదకి వస్తున్నారు. ఒకసారి ఈ బాధితులు ఏం మాట్లాడుతున్నారు చూడండి. 500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి పారిశ్రామికవేత్తలు దాతలు డబ్బులు ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ 7,000 కోట్ల వాళ్ళు ఎంత ఇచ్చింది? మరి ఎందుకు ఈ డబ్బులు లేవా? ఇప్పుడు 365 కోట్ల రూపాయలు వీళ్ళందరికీ భోజనం పెట్టడానికి ఖర్చు పెట్టారంట. 1,50,00,000 మందికి ఎవరికైనా అందిందా భోజనం? పనికిరానటువంటి పులిహార 2 కోట్లు పెట్టేసి 365 కోట్లు రాసేసుకుంటారు లెక్కలు. ఈ జనానికి ఇవ్వడానికి మాత్రం మీరు తప్పుడు 1 2 సార్లు వస్తారన్నారు. వీళ్ళు కాదు, మంచినీళ్ళ బాటిల్ అంట 1,20,00,000 మంది బాటిల్స్ ఇచ్చారంట. 23 కోట్లు ఖర్చు అయిందండి. ఎవరి సొమ్ము ఇది? జనం సొమ్ము. అగ్గిపెట్టులు, కొవ్వొత్తులకి 21 కోట్లు ఖర్చు అయిందంట. జనానికి ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవా? అందుకనే ఈ సొమ్ము అంతా జనం సొమ్ము.
అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి 21 కోట్లు ఖర్చు అయిందంట. జనానికి ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవా? అందుకనే ఈ సొమ్మంతా విడిగా రోడ్ల మీద మరి ఖర్చు పెట్టారో లేదో ఆయన చూసుకోవాలి. మీరు అందరికీ విన్నారు కదా, అగ్గిపెట్టెలు కొవ్వొత్తుల కోసం 21 కోట్లు ఖర్చు పెట్టిందంట ఈ ప్రభుత్వం. ఎవరికి బాధితులు స్పందించాలి. ఇక అంటే ఈ కూటమి అగ్గిపెట్టే, బాబు గారు ఇచ్చిన అగ్గిపెట్టే ఇక ఎంత పత్తితో ఎన్ని రోజుల పాటు వెలుగుతుంది. దీపావళి వరకు ఇంకా వెలిగే అగ్గిపెట్టెలేమో అవి. వెలుగులు నింపే ఆ వరద బాధితుల ఇళ్లలో వెలుగులు నింపే అగ్గిపెట్టెలు, క్యాండిల్స్ ఏమో అవి. ఇప్పటికే ఆ వరద సాయం మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా సిపిఎం నేత బాబురావు ఆరోపించిన ఆరోపణలతో ఒక్కసారిగా బగ్గుమంటున్నారు బాధితులందరూ కూడా. అరే అగ్గిపెట్టెలు క్యాండిల్స్కి 23 కోట్లు ఏందిరా నాయన, అవేమన్నా పత్తితో అదేదో సామెత చెప్తారు కదా, పతివ్రత పరమాణం వండితే 16 రోజుల దాకా చల్లారలేదని, అట్లాంటి అగ్గిపెట్టెలా ఏంది? అందుకే పదే చెప్తున్నాం, ఒక్కసారి ప్రభుత్వాన్ని మార్చే క్రమంలో ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎవడో రాయకూడదు. మన రాతల్ని ప్రజలుగా ఓటేసే వ్యక్తులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్తగానే చెప్పలే ఓటు వజ్రాయుధం అని. ఎవరికి పడితే వానికి ఓటేస్తే ఇట్లనే ఉంటుంది అనమాట. మొత్తం విజయవాడలో మొత్తం కూడా మునగలే. 22 లక్షల జనాభా ఉన్న విజయవాడలో కేవలం 4 నుంచి 6 లక్షల మంది బాధితులు. వాళ్ళను కూడా కాపాడలేకపోయిందంటే ఇంక ఈ ప్రభుత్వ దిక్కుమాలతనం ఏంది, ఆయన చేసిన బోర్డు షికార్ ఏంది, బుల్డోజర్లు ఎక్కి పిఆర్ స్టంట్స్ చేసింది ఏందో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. పైగా దీనిలో కూడా మళ్ళా మీరేమిట్లు ఏ కులపోళ్ళు అని చెప్పి లెక్క కట్టి మరీ డబ్బులు పంచుతా ఉన్నారంట. ఇది ఇక్కడ కూటమి సాయం. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులు అని భావిస్తే చాలు, వాళ్ళ అర్హతలు ఏమీ చూడకుండా, ఏ కులమో ఏ మతమో చూడకుండా చేతికి ఎముక లేకుండా పంచితే వీళ్ళేమో మీరేమిట్లు అని చెప్పి అడిగి మరీ ఇస్తూ ఉన్నారంట. మనం తొలి రోజుల్లో ఈ పచ్చపత్రికలను చూసినాం కదా, మన కులపోళ్ళు పైన అమ్మవారు కింద ఆవారు డాష్ వారు అన్న వాళ్ళకు ఇమ్మీడియట్గా ఫ్యూమిగేషను, తర్వాత డర్టీ క్లీన్నెస్ ఇవన్నీ జరిగిపోయినాయి. మిగతా బాధితులకేమో అట్లాంటి సౌకర్యాలు సదుపాయాలు ఏం జరగలే. ఇదన్నమాట. ఇంకా బుడమేరు ముంచిన బాధితులను, ఆ అక్రమ నాళాలను అన్నిటిని కొట్టేస్తాం, నరికేస్తాం, పోగులు పెడతామని చెప్పి మంత్రి పొంగూరు నారాయణ గారు ఇక క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పెద్ద మాటలు మాట్లాడారు. ఏమైందో మరి ఇదంతా. సో ఇదే అనమాట, లడ్డు వివాదంలో మనం మునిగిదేళ్దాం, హిందువుల మనోభావాలు మొత్తం బజార్కి ఇడుస్తారా అని చెప్పి ఇంకా కొట్లాడుతూ ఉందాం. ఇవన్నీ స్కిప్ చేద్దాం. అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనేమో 4,000 మంది పర్మనెంట్ కార్మికులను తీసేసే కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది. ఇక్కడ వరద బాధితులకేమో ఇట్ల కష్టాలు, స్కూళ్ళల్లో పిల్లలకేమో మంచి భోజనాన్ని దూరం చేసిర్రు, సిబిఎస్ఈ సిలబస్ దూరం చేసిర్రు, వైద్య విద్యార్థులకు సీట్లు రాకుండా చేసిర్రు. ఇవన్నీ మన సోయికి రావద్దు. మనం మాత్రం జై బాబు, జై కూటమి. రోడ్ల మీదకి వస్తే తప్ప ఈ పాలకులు తల వంచరు. దయచేసి అంటే ఇవి రెచ్చగొట్టే ప్రసంగాలు అనుకున్నారు. ఎందుకు 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినప్పుడు ఒక ప్రభుత్వం చేయాల్సిన పని ఇదేనా? ఇంకా గత ప్రభుత్వం చేసిన దానికంటే మించి మంచి చేయాలి తప్ప ఇట్లా ముంచుతామంటే ఎట్ట కుదురుతుంది? సో ఆలోచించుకోవాల్సింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలే, చేయడానికి ఏం లేదు. కనీసం రాబోయే రోజుల్లో తమ హక్కుల కోసం, తమకు రావాల్సిన సంక్షేమం కోసం, అందాల్సిన లబ్ధి కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితిని వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు. సో ఇక ఏం చేస్తారన్నది మీదే చాయిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.